లైవ్ గా పట్టుకోండి. తప్పు చేయని వాడు ఎందుకు పారిపోతాడండి? 4 రోజులు ఆగిన తర్వాత లేకపోతే యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని వచ్చాక మాట్లాడడం కాదు, ఇప్పుడు మాట్లాడమనండి. యాంటిసిపేటరీ బెయిల్ వచ్చాక కాదు, ఇప్పుడు మాట్లాడమనండి. లేదు, ఇంకా రాలేదండి, బెయిల్ రాలేదు. తను మాత్రం కాదు, మాల్వి మల్హోత్రా మాత్రం మీద అసలు కావాలని తను అలిగేషన్ చేస్తుంది. అసలు తన మీద నాకు ఎటువంటి ఇది లేదు, నా ఫ్యామిలీ అంతా. సరే అండి, ఈ రోజు ఇప్పుడు మీరు రండి, వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి ఫాలో అవుదాం. సినిమా కోసం వచ్చిన ఆమె ఇక్కడ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? ఆమె స్టే చేసిన హోటల్కి వెళ్ళాలి. రాజ్ తరుణ్తో ఎందుకు ఉంటుంది? రాజ్ తరుణ్తో ఎందుకు సంసారం చేస్తుంది? రాజ్ తరుణ్తో దగ్గర 35 lakhs మరి ఆమె అన్ని కొనిచ్చుకుంది. ఇప్పుడు ఆమె ఇంట్లో ఉన్న టీవీతో సహా మరి అన్ని రాజ్ తరుణ్తో ఎందుకు చేయించుకుంది? జస్ట్ కో యాక్టర్ అని చేయించుకుందా అండి? లేకపోతే రాజ్ తరుణ్ ఆమెకి ప్రొడ్యూసర్ ఆమె సినిమాకి? కాదండి, మీరు కలవడం జరిగిందా అండి? మీకు సంబంధించి చట్టపరంగానే వెళ్తానండి, చట్టపరంగా మీకు సంబంధించిన ఎవిడెన్స్ ఏదో ఉన్నాయనేసి రాస్తున్నాడు, అన్ని లీగల్ గా చూసుకుంటాడు. ఏంటి ఎట్లాంటి అంటే మరి ఎవిడెన్సెస్ మా లాయర్ గారు చెప్పినట్టు మరి మస్తాన్ని రాజే పంపించాడా, నా మీద చేయించాడా అన్నది మరి మీకే అందరికీ తెలియాలండి. మరి నాకు మీకు ఏమైనా అనుమానం ఉందా? మీ మీద ఒకరు అలిగేషన్ చేస్తున్నారు ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్ లో కానీ కొన్ని ప్రూఫ్స్ ఏదో తీసుకొస్తున్నారు. మీ మధ్య జరిగినటువంటి ఆ సంభాషణలకు సంబంధించి ఎవరు లీక్ చేసి ఉంటారు ఆ వ్యక్తికి? అవి మస్తాన్ పైన కేసు పెట్టాలి అని అన్నప్పుడు జరిగిన డిస్కషన్ అండి అది. రాజ్ తరుణ్ ఎంత ఉన్నాడు, ఎంత చేశాడు, నేను ఆ అబ్బాయికి ఎప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ పంపించాను, ఆ అబ్బాయి ఏ లాయర్ ని మాట్లాడాడు, ఏ లాయర్ కి రాజ్ తరుణ్ ఫీజు పే చేశాడు అన్నది అన్ని 100% నేను డేవన్నే చెప్పాను కదండి. మొత్తం అండి అతను వేసే మాస్టర్ ప్లాన్ మీకు అర్థమై ఉంటే దయచేసి నన్ను ఎవరు తిట్టుకోరు. మరి రాజ్ తరుణ్ ఫ్యాన్స్ అందరూ ఫ్రెండ్స్ అందరూ అతనికి సపోర్ట్ చేయొచ్చు, బట్ నన్ను అలాంటి బూతులు తిట్టడం అన్నది కరెక్ట్. మాల్వి మల్హోత్రా అప్పుడు యోగేష్ మీద ప్లాన్ చేసినట్టు మీ మీద కూడా ఏమైనా ప్లాన్ చేస్తున్నాను. నన్ను చేస్తేనే ఇవాళ హెల్ప్ అని బయటకు వచ్చానండి. నన్ను జైలుకి పంపించిన వాళ్ళు నన్ను చంపలేరా? నేను డ్రగ్స్ అమ్మలేదు, నాకు అలాంటి బతుకు, నాకు నేను ఎప్పటికీ బతుకను. రోడ్డు మీద చెప్పులన్నా తుడుచుకుంటూ బతుకుతానేమో కానీ ఆఖరికి ఇంకా కాళ్ళు చేయి ఇరుగుతే అడుక్కుంటూ బతుకుతానేమో కానీ అలాంటి లుచ్చా పని అయితే నేను చేయను. నన్ను లుచ్చా అలాంటి పని చేశాను, నన్ను లుచ్చా అని అన్న మహానుభావుడు లుచ్చా అయి ఉంటాడు. అది 2 ఎడిటెడ్ కాల్స్ అండి, 2 ఒరిజినల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. శేఖర్ భాష గురించి ఏం చెప్తారు? శేఖర్ భాష పేడ్ ఆర్టిస్ట్ అని అందరికీ మీకు అర్థమై ఉండాలి. కానీ స్వచ్ఛందంగా వచ్చాను నేను, నాకు రాజ్ తరుణ్ పిలవలేదు, స్వచ్ఛందంగా నేనే వచ్చాను అని చెప్పి అంటున్నాడు. ఫ్రెండ్స్ తో దిగిన ఫోటోలు కూడా చూపించి అవి ఏదో వాళ్ళతో ఇంకా సభ్యంగా ఉన్నారంటే క్రియేట్ చేస్తున్నారు. గోవాలో మేము ఒక సాంగ్ షూట్ చేసాము. అది ఎలా మ్యాచ్ అవుతుంది అంటే వేసుకున్న డ్రెస్ కూడా మ్యాచ్ అవుతుంది, మీరు చూడండి. దానికి మేము ఇప్పుడు ఈ రోజు కోసం అని నేను వెళ్ళి ఇప్పుడు గోవాకి వెళ్ళి షూట్ చేయము కదా, మేము 7 minutes సాంగ్ అన్నది షూట్ చేసాము. అది రికార్డ్ కూడా మేము ఎడిట్ కూడా అయింది, బట్ మేము అప్లోడ్ చేయలేదు. నాకు కూడా ఒక 9 productions ఛానల్ అని ఉంది, నేను షార్ట్ ఫిలిమ్స్ చేశాను. అప్పుడు తీసుకున్న ఒక ఛానల్దే. అండ్ ఆయన ఒక హీలర్ అంటే ఒక థెరపిస్ట్. ఓకే, ఒక థెరపిస్ట్ని పట్టుకొని ఫార్మర్ కదా పెడ్లర్ డ్రగ్ అని మాట్లాడేస్తే తప్ప. అది ఎవరికి ఉండాల్సిన ప్రొఫెషన్ వాళ్ళకు ఉంది. అంటే శేఖర్ భాష మాత్రమే కదా ఇక్కడ మగజాతి ఆనిముత్యము, మగవాళ్ళకి అన్యాయం జరిగిందని వచ్చాడు కాబట్టి అతనికి అతని ప్రొఫెషన్లో అతను మిగతా వాళ్ళందరినీ అలాగే వేస్తున్నాడు. నాకు కావాలండి, నేను అతన్ని నమ్ముకొని 10 సంవత్సరాలు ఉన్నాను, నా కెరియర్ వదిలేసుకున్నాను, అన్ని వదిలేసుకున్నాను, ఏమీ లేకుండా నేను ఒక ఇంటి పట్టునే ఉన్న ఒక మనిషిని. నాకు రాజ్ తరుణ్ కావాలి. ఈ రోజున అతను వదిలేస్తాడు, సమాధానం చెప్పకుండా వదిలేస్తాడు. పెళ్లి కాకుండా మొగుడు ఎలా అంటారు అంటే బహిరంగంగా మీరు పెళ్లి చేసుకోలేదు కదా? అవునండి, ఇప్పుడు పెళ్లి అన్న కాన్సెప్ట్ ఒక ఆడమగకి ఉన్న ఇద్దరి మధ్యలో ఉన్న ఒక ప్రామిస్ అండి. ఓకే, అది నాకు మనిషి ఇచ్చాడు, నా మెడలో ముళ్ళు వేశాడు, అది నిజం. అది కాని రోజున నేను ఇదే మీడియా ముందు